నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు బేగంపేటలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బాలకృష్ణ వర్ధన్నపేటలో ఘనంగా V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నల్గొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ వాహనదారులు సతమతం నాగర్ కర్నూల్లో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు సూర్యాపేట జిల్లా రామాపురం గ్రామంలో విషాదం విద్యుత్ షాక్ తగిలి తండ్రి కొడుకులు మృతి ఇక డీటెయిల్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలోని జైన్ అల్లీపూర్ గ్రామానికి చెందిన దొడ్డలి రాజు జిల్లాలోని ప్రధాన పత్రిక ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు అతని చేతికి తీవ్ర గాయమై హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతరం మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను మంత్రి కోరారు. చికిత్సకు కావాల్సిన ఖర్చులను అందిస్తున్నానన్నారు. మంత్రి వెంట జైన్ అల్లీపూర్ సర్పంచ్ గొడుగు విజయలక్ష్మి, మాజీ సర్పంచ్ యాదయ్య ఉన్నారు. It will be cured. Action will be cured. There is no problem. Okay, no problem. లేదు సార్ నిన్న నుంచి మీరు మీకోసం వెయిట్ చేస్తున్నాము. నిన్న సర్జరీ థియేటర్ నుండి అవునవును తెలుసు, నాకు తెలుసు. థియేటర్ నుండి నేను డాక్టర్తో మాట్లాడుతున్నా. థియేటర్ నుండి వస్తున్నా అని చెప్పి థియేటర్లో ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు మామూలు ధైర్యం నేను వచ్చిపోయాను. తప్పకుండా సగం అని తక్కువ అవుతుంది. అవును సార్, ఏం కాదు మళ్ళీ ఇప్పట్లాగా నార్మల్ అవుతుంది ధైర్యం వస్తుంది. తప్పకుండా మనిషికి కావాల్సింది ధైర్యం. ధైర్యం అంతే సార్, కరెక్ట్. మామూలుకి ఏం లేదు, మళ్ళీ నార్మల్ కావాలి. తప్పకుండా మళ్ళీ మామూలుగా ఈ చేతితో ఎంత బరువులు చెప్తారో ఆ చేతి తప్పకుండా అది మాకు కావాలి. అది చేసి పెట్టండి, మీరు ఏం కావాలో చేస్తాం. మామూలు రైట్ సార్, రైట్ సార్. ఇమీడియట్గా వచ్చేదా వరంగల్ అర్బన్ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ నివాసంలో V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను టీఆర్ఎస్ నేతలు వరంగల్ మహానగర రిపోర్టర్ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు. ప్రజల సంక్షేమం కోసం జర్నలిస్టులు పోరాడాలని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండాలని తెలిపారు. అనంతరం V3 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి రిపోర్టర్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో మనబడి మన బాధ్యత కన్వీనర్ దోమకుమార్, రఘువీర్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. న్యూస్ గడిచిన 3 సంవత్సరాలుగా మరి స్థానికంగా ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకునే కార్యక్రమంలో ముందుంటున్న V6కు నేను మనస్ఫూర్తిగా, V3కి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకున్న శుభ సందర్భంగా ఇంకా ఈ V3 అన్ని విధాలుగా ముందుకు పోవాలి. ప్రజా సమస్యల పట్ల ప్రజా గొంతుకగా మరి ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాను.
ఇక వరంగల్ అర్బన్ జిల్లా వీతి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కుమార్ రంగారావు ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీఎం అధ్యక్షులు శ్రీ సిద్ధం నరేష్ పటేల్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. సిద్ధం నరేష్ మాట్లాడుతూ వీతి న్యూస్ ఛానల్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందారని తెలిపారు. ఎలాంటి వార్తలు సైతం వెనకడుగు వేయకుండా అన్ని విషయాలను ప్రతినిధులకు చేరవేస్తూ ముందుకు సాగిపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ అధ్యక్షులు కొంక భాస్కర్, టేకుమడ్ల మల్లేష్ యాదవ్, కారంపూరి శ్రావణ్, ఒడ్డెమానుకోట తిరుపతి, ములుగూరి ఆనందం, నరేష్, ఉమేష్, మిట్టపల్లి భువన్ పాల్గొన్నారు. మీడియా రంగంలో దూసుకుపోతున్న V3 ఛానల్ ఇక ముందు కూడా అత్యద్భుతంగా ప్రజా సమస్యలపై ప్రతి సమస్య మీద నిజం నిక్కచ్చిగా చెప్పుకుంటూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే బండి సంజయ్ అన్న సారథ్యంలో మా యువకులు పెద్ద ఎత్తున వరంగల్ నగరంలో మొత్తం అర్బన్ జిల్లాలో పెద్ద సంఖ్యలో చేరబోతున్నారు. ఇంకా మున్ముందు కూడా అలా యువకులు చేరి బండి సంజయ్ అన్న సారథ్యంలో మేము ఈ GWMC ఎన్నికల్లో కాషాయపు జెండా ప్రతి డివిజన్లో గడప గడపకు ఇంటి మీద ఎగరవేస్తాము. అలాగే మున్సిపాలిటీ మీద ఎగరేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ V3 ఛానల్ వారికి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా V3 ఛానల్ అనేది పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి వారి V3 ఛానల్ కుటుంబానికి అందరికీ మున్ముందు మంచి రోజులు రావాలని కోరుకుంటూ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇక టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వాడవాడలా టీడీపీ శ్రేణులు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. బేగంపేట రసూల్పుర చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం దివంగత నేత నందమూరి తారక రామారావు సేవలను నేతలు కొనియాడారు. నందమూరి తారక రామారావు గారు దివంగత ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతికి ఒక ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ ఆయన ప్రతి సంవత్సరం చేస్తూ ఉండేవారు. అలాగే ఆయన కూడా శివైక్యమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా అభిమానులందరి ఆధ్వర్యంలో వాళ్ళు నిర్వర్తించడం చాలా ఎంతో అభినందించదగ్గ విషయం. ఇవాళ రామారావు గారి గురించి మాట్లాడటం అంటే సూర్యుడిని పేరుతో చూపినట్టే అవుతుంది. ఎందుకంటే ఆయన అసామాన్య మనిషి, అంటే ఒక మనిషి శక్తిగా మారి వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఒక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన కేవలం అంటే ఈ భూమి మీద అందరూ పుడతారు గెలుతారు కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మౌన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. ఆయన మాటలతోనే కాకుండా చేతులతో చేసి చూపించిన వ్యక్తి. అంటే ఎటువంటి వ్యతిరేక పరిస్థితులకు చెదరక బెదాకిన ధీరోదాత్తుడు తెలుగు జాతి యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడిన ధీరుడు తెలుగు
వెలుగును ప్రపంచ నలుమూలలో ప్రసరింపజేసిన తెలుగు వెలుగు నందమూరి తారక రామారావు గారు. సరే, ఆయన ఆనాడు మరి గజగజలాడించిన ఏకైక తెలుగు మనగాడు మన ఎన్టీఆర్. వారు ముఖ్యమంత్రి అయినాకే మన తెలుగు జాతి ఆత్మగౌరవంతో పాటు తెలుగు భాష కూడా ప్రాధాన్యత రావడం ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ భవనాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని, మరి ఈ విధంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడుతూ యావత్ భారతదేశ శిఖరాలపై ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ పెట్టిన తెలుగు ముద్దుల బిడ్డ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. సంక్రాంతి పండుగ ముగించుకొని వాహనదారులు హైదరాబాద్కు బయలుదేరడంతో నల్గొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బస్సులు, రైళ్లు రద్దీగా ఉండడంతో చాలామంది సొంత వాహనాల్లో స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రద్దీ తగ్గట్టుగా పంతంగి టోల్ ప్లాజాలో ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మనిషి జ్ఞాపకాలు చిరస్మరణీయంగా గుర్తుండేది ఫోటో వీడియోలు ద్వారా అని ముస్తాబాద్ ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలం పోటీల్లో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దుబ్బాక రాజు నేతృత్వంలో ఒకరోజు క్రికెట్ లీగ్ మ్యాచ్లు నిర్వహించారు. పోటీలను స్థానిక ఎస్ఐ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా 3 టీములుగా విడిపోయిన ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ ఫోటోలను అట్టాసంగా నిర్ణయించుకోగా ప్రథమ బహుమతిగా తాడేపురవి టీం గెలవగా రెండవ బహుమతిగా మహేష్ కన్నా టీం గెలుపొందింది. వీరికి ఎస్ఐతో పాటు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్, దేవరాజు, రాజు, మండల ఫోటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్తే 2-3 మన ఫోటోగ్రాఫర్స్ కనబడతారు, కానీ ఈ క్రికెట్ టోర్నమెంట్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళిన లిమిటెడ్ పీపుల్ మనం ఉంటాం, మన బిజీలో ఉంటాం. ఈ క్రికెట్ కానీ ఆటలు కానీ మిగతా దోహదపడతాయని అనుకుంటున్నాం. దాంతో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు కానీ పెళ్లిళ్ళు, వెడ్డింగ్ ఇవన్నీ చేయడం కానీ చేస్తూ ఉంటారు. రిలీఫ్గా ఉండడానికి చాలా సమయాలు తక్కువ. బ్యాకప్ అసోసియేషన్ ద్వారా వర్క్ షాప్ కానీ 2 days or 3 days నిర్వహించుకునే అవకాశం ఉంది. కొద్ది రోజులలో మనం ఈ ఈ కార్యక్రమం ఏంటంటే మనం యూనిటీగా ఉంటున్నాము. ఇలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా గెలిచినట్టే. ఇలా కప్పు గెలిచిన వాళ్ళే గెలిచినట్టు కాదు. ఇది మన ప్రొఫెషనల్ కాదు. ఎందుకంటే మన ప్రొఫెషనల్ అయితే మనం గెలిచినట్టు, ఇలా పాల్గొనడమే మనం గెలిచినట్టు. ఇంకా ముందు మీరు అందరి సహకారంతో త్వరలోనే ప్రకటిస్తాం. డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం ఫోటోగ్రాఫర్ మన ఫీల్డ్ ప్రకారంగా మన వృత్తికి అవసరమయ్యేది మన ఫోటోగ్రఫీ కాబట్టి అందులో మనం కాంపిటీషన్ పెట్టుకుందాం. అల్లా కప్పు కొట్టిన వాళ్ళు నిజంగా మన వృత్తికి మనం ఎవరి స్థాయి ఏంటిదో, ఎవరి పరిస్థితులు ఏంటి, ఎవరి టాలెంట్ ఏంటి ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టుగా టోర్నమెంట్ పెడితే మన ఎంజాయ్ కోసం ఉంటుంది, మన కమిటీ కోసం మనం అందరం ఉల్లాసంగా ఉండడానికి వర్తిస్తుంది, వాస్తవమే. కాబట్టి బాధ్యతతో కూడిన వృత్తి ఇది. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఒక మంచి క్రియేటివిటీతో కానీ ఒక ఫోటో అందిస్తే మనిషి వాళ్ళ ఏదైతే ఎవరికైతే మేము ఫోటో అందిస్తున్న వాళ్ళు బతికున్నంత కాలం కూడా ఫోటోగ్రాఫర్నే గుర్తు చేసుకుంటారు. వాళ్ళ పెళ్లిలో కానీ ఫంక్షన్లో కానీ ప్రతిరోజు కూడా వాళ్ళ ఆల్బమ్స్ చేసినప్పుడు కంపల్సరీ ఆ ఫోటో మంచిగా
మంచిగా లేకుండా గుర్తొచ్చేది మొదలుగా ఫోటోగ్రాఫర్ ఎవరైతే మంచి క్రియేటివిటీతో ఒక ఫోటో అందిస్తే వాళ్ళు కంపల్సరీ జీవితాంతం గుర్తుంచుకుంటారు. 10 మంది కూడా ఈ ఫోటోగ్రాఫర్ మంచి ఫొటోస్ అందిస్తారని చెప్పేసి 10 మంది కూడా చెప్తారు. అదేవిధంగా క్రియేటివిటీ లేక ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోటోగ్రఫీ ఈ వృత్తిలో రాణించలేరు. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ క్రియేటివిటీ పెంచుకొని తద్వారా మీరు మంచి ఆ వృత్తిలో మంచి ఉన్నత స్థానంలో అందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహించుకోవడం చాలా నాకు కూడా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఎప్పుడు కూడా దోమ మండలం బడంపల్లి గ్రామం చెందిన నక్కలి ఈశ్వమ్మ అనే మహిళ వృద్ధాప్యంలో దయనీయమైన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఈశ్వమ్మ భర్త నక్కలి ఎల్లయ్య 2 సంవత్సరాల క్రితం చనిపోయారు. ఒకే ఒక్క కొడుకు నక్కలి వెంకటయ్య కొద్ది రోజుల క్రితం మరణించడంతో నక్కలి ఈశ్వమ్మ ఒంటరిగా మిగిలింది. దీంతో ఆమె బతుకుబండి భారంగా సాగింది. క్రమక్రమంగా ఈశ్వమ్మ కంటి చూపు కూడా మందగించడంతో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటుంది. కేవలం పింఛన్ డబ్బులతో మాత్రమే బతుకుబండిని భారంగా నెట్టుకొస్తుంది. నక్కలి ఈశ్వమ్మ దీనగాథ గురించి స్థానికులు కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించి ఆమె పరిస్థితి గురించి విని చలించిపోయారు. వెంటనే కేసీఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి స్వయంగా వారి బృందంతో కలిసి బడంపల్లి గ్రామానికి వెళ్లి నక్కలి ఈశ్వమ్మను పరామర్శించారు. అనంతరం ఆమె స్థితిగతుల్ని అధ్యయనం చేసి తక్షణమే 10,000 రూపాయల నగదును ఆర్థికంగా సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కవితా శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ దామోదర్ రెడ్డి, వెంకటరెడ్డి, గంగ్యా నాయక్, రామకృష్ణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. కేఎస్ఆర్ ట్రస్ట్ నుంచి గ్రామానికి నిరుపేదైనటువంటి ఈశ్వమ్మ గారికి కళ్ళు కనబడాయని మన అంబేద్కర్ యువజన సంఘం తరఫున వాళ్ళు తెలిపి ఇక ఈ నిరుపేదైనటువంటి ముసలమ్మకు కంటి ఆపరేషన్ కొరకు సాయం చేయడం ఈ ట్రస్ట్ నుంచి చాలా సంతోషకరం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ మండలంలో కానీ ఈ తాలూకాలో కానీ పెద్ద ఎత్తున అన్నగారి పేరు మారుమోగుతాయని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం సుదీర్ఘంగా భావిస్తున్నాను. ఎందుకంటే సేవా తత్పరతతో ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో మన శరత్ బాబు గారు ఇక్కడ వచ్చి వాళ్ళకి సాయం చేయడం అనేది నాకు ఎంతో సంతోషకరమైన విషయం ఉంది. అందుకు మనమంతా దయచేసి కూడా భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా మూకుమ్మడిగా మన యువకులమంతా వారికి వారి సహాయ సహారా అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. బడంపల్లి గ్రామానికి కేఎస్ఆర్ ట్రస్ట్ రథసారథి కె శరత్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసి ఒక దీన వ్యవస్థలో ఎదుర్కొంటున్నటువంటి ఒక వృద్ధాప్య మహిళను, ఈశ్వమ్మ అనే మహిళను ఈరోజు మానవతా దృక్పథంతో సహాయం చేయడం అనేది అభినందనీయం. ఇలాంటి సహాయత కార్యక్రమాలు, మానవతా దృక్పథంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు వందల సంఖ్యలో కేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సమీప భవిష్యత్తులో కూడా ఇంకా ఇలా ఈ సేవా కార్యక్రమాలను మరింతగా విస్తృతం చేసే విధంగా కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గారు ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయం కాకుండా సనాలోచితమైనటువంటి నిర్ణయంతో ముందుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకుగాను ఈ వృద్ధాప్య మహిళలను సహాయం చేయించడానికి పూనుకున్నటువంటి ప్రత్యేకంగా బడంపల్లి గ్రామస్తులకు, స్థానిక ప్రథమ పౌరురాలు కవితా శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు దామోదర్ రెడ్డి గారికి, యువకులు భాస్కర్ గారికి, ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా కేఎస్ఆర్ ట్రస్ట్ సేవలు మరింతగా విస్తృతం కావడం ఖాయం. అందుకు తగ్గట్టుగానే యువకులు మొత్తం కూడా భారీ ఎత్తున కేఎస్ఆర్ ట్రస్ట్ సేవలను కొనియాడాల్సిందిగా ప్రత్యేకంగా పేరు పేరున మీరందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ రథోత్సవం సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకులు పుట్ట రామన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే రథోత్సవం జిల్లాలో అతిపెద్ద జాతరగా పేర్కొంటారు. రథోత్సవం ముందు డప్పు వాయిద్యాలతో, సన్నాయి మేళంతో, కోలాటాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ యొక్క రథోత్సవంలో కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావు తదితర పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నరసింహస్వామి జాతరకు వచ్చిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇంకోటి చాలా పబ్లిక్, చాలా క్రౌడ్ వచ్చింది. అలాగే ఈ పండుగ సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశాము ఒక 1000 మందికి. ఇలా ఇంకా నెక్స్ట్ సారికి ఒక 10,000 మందికి, ఆ తర్వాత ఒక 20,000 మందికి ఇలా పెంచుకుంటూ పోవాలని చెప్పి ఆ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుతూ
సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలో విషాదం జరిగింది. రామాపురం గ్రామంలో విద్యుత్ షాక్ గురై 2 వ్యక్తులు మృతి చెందారు. రామాపురం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు వ్యవసాయ బావి వద్ద మోటార్ బిగించుటకు వెళ్లారు. దీంతో విద్యుత్ వైర్ లాగుతుండగా షాక్ గురై 2 అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు మృతులను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఎన్ని జరగట్లేదు అయినా వీళ్ళు జాగ్రత్త పడలేదు. ఎంత కాలిపోయింది, చెయ్యిలో కాలిపోయింది అసలు. సేవ చేస్తున్నారు. యాక్చువల్ గా వీళ్ళు స్టడీగా నడుచుకుంటుంది ఆడవచ్చు కానీ సర్వీ ఆపకుండా దీని జోలికి పోవడం పెద్ద తప్పు. అయితే ఇంకొకటి ఏమైందంటే 5ంటికి కరెంటు పోదు. కరెంటు పోయింది అనుకుంటు కానీ ఇది సింగిల్ బేస్ 3:30 అప్పుడు జరిగింది. 3:30 ఎవ్వరు లేరు. అప్పుడు తెలిసింది. వాళ్ళు పడి అట్లనే ఉన్నారు. తెలీదు. పెద్దోడు తీసుకొస్తున్నాను. మొత్తం 2 కింద పడి ఉన్నారంట. కింద పడి ఉంటే నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని ముక్తాదేవి గల్లీకి చెందిన గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ముదోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ను ఉత్తర్వులు జారీ చేయడంతో కొందరు గ్రామస్తులు తనూర్ బైపాస్ రోడ్డు గల్లా అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో వెంకటాపూర్ రాజేందర్ సర్పంచ్ కావాలని వినూత్న నిరసన తెలిపారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ ఏమీ పనులు చేయలేదని, ఇప్పుడున్న సర్పంచ్ వచ్చి 2 సంవత్సరాలలో అన్ని పనులు చేస్తున్నాడని, కావాలనే కుట్రతో పదవి నుంచి తొలగించారని ఆందోళన చేశారు. వెంటనే సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ను పదవిలోకి తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల సంధి చీకట్లో ఉండే అన్నిగా పడుకుట్లో అన్ని తెలివి చేస్తున్నాడు. అయితే ఆయన మీద కోపంతో ఇది అంతా కుట్ర చేస్తున్నాడు. రాజేంద్ర అన్న సర్పంచ్ గత 15 నెలల్లో పని పూర్తి చేయడం వల్ల అది అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులకు ముందు జీవితం ఉండదేమో అని భయంతో, దురుద్దేశంతో పై అధికారుల సపోర్టుతో తొలగించారు. కావున ఈ సర్పంచ్ తొలగించడాన్ని పూర్తిగా గ్రామ ప్రజలు మొత్తం వ్యతిరేకిస్తూ ఈరోజు బైపాస్ రోడ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా కొవ్వొత్తి ర్యాలీ చేశాము. కావున ఎట్టి పరిస్థితులలో మా సర్పంచ్ మాకు కావాలని వచ్చే వరకు మా నిరసన, మా ఉద్యమము ఆగదని ఈ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. మా ముదోల్ గ్రామాల మొత్తం ప్రజలందరూ ఈ రోజు అంబేద్కర్ చౌరస్తా లోపల ఈ క్యాండిల్ తో నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా సర్పంచ్ రాజేందర్ అన్న నిస్వార్థంగా ₹1 తీసుకోకుండా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం, తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి కూడా పనులు చేయడం జరిగింది. కానీ ఈ రోజు దానికి వ్యతిరేకంగా ఎన్ని కోట్ల డబ్బులు తిన్నాయని లేనిపోని అపోహలు సృష్టించి అతను తీసివేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇంకొకసారి ప్రజలతోని చర్చలు జరిపి అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఆ తప్పేంది, ఆ అభివృద్ధి పనులు బహిరంగ విచారణ జరిపి ఎప్పటికైనా రాజేందర్ని తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. లేనిడేలా ఈ గ్రామంలో మేము అనేక ఉద్యమాలు చేపడతాము. మన పగడ్బందీగా మేము ఎన్నో ఉద్యమాలు జరిపి రాజేంద్రను తప్పకుండా తీసుకొస్తామని అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు మేము ఇక్కడ క్యాండిల్తో నిరసన శాంతియుతంగా నిరసన తెలపడం జరిగింది. రాజేందర్ అన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేటలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు, పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. వర్ధన్నపేటలో ఘనంగా V3 న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్. నల్గొండ జిల్లా పంతంగి టోల్ ప్లాజా కిలోమీటర్ల మేర ట్రాఫిక్, 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, వాహనదారులు సతమతం. నాగర్ కర్నూలులో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సూర్యాపేట జిల్లా రామాపురం గ్రామంలో విషాదం, విద్యుత్ షాక్ తగిలి తండ్రి కొడుకులు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.